ముందు అని నిజంగా ఆశ్చర్యచకితులం అయిపోతూ ఉంటాం. నిజంగా వీళ్ళ అద్భుతమైన నటనకి ఏ అవార్డు ఇచ్చినా తక్కువే అని అనిపిస్తూ ఉంటుంది. కానీ మాటలతోనూ ఆ నాలుకతో కాదు నువ్వు చూపించాల్సిన ప్రేమ, క్రియ ద్వారా నువ్వు చేసే పని ద్వారా నీ ప్రేమ బయటపడిపోతుంది. గుర్తుపెట్టుకో, నువ్వు మాటలతోనూ నాలుకతో మోసం చేద్దామని ప్రయత్నం చేయక, మోసపోవద్దు, దేవుడు వెక్కిరించబడడు. ఏమంటే ఏది విత్తుతావో అదే పంట నువ్వు కోస్తావు. జాగ్రత్త, జాగ్రత్త, ఇప్పటికైనా జాగ్రత్త. నువ్వు ఎవరినో దేవుణ్ణే మోసం, నువ్వు పాస్టర్ గారిని లేదా ఇంకొకరిని మోసం చేస్తున్నానని అనుకుంటున్నావు. ఏమండి, నువ్వు మనుషులు మోసం చేస్తున్నాను అనుకుంటున్నావు, కాదు, దేవాది దేవుణ్ణి మోసం చేస్తున్నావు. జాగ్రత్త. కాబట్టి దేవుడు నీ ఆటలు ఎంతో కాలం సాగనివ్వడు. నీ ఆటలకు ఒక రోజు ముగింపు పలుకుతాడనే విషయం గుర్తుపెట్టుకో. ఇందాక కీర్తన 50వ కీర్తన ఆఖరి వచనాలు చదువు, కనీసం భయం కలుగుతుంది నీకు. చీల్చి పారేస్తాడు దేవుడు. జాగ్రత్త. అలా నీవు నటనతోనే, నాలుగుతోనే పప్పలు కాల్చే బ్రతుకుతో నువ్వు కొనసాగేవంటే మాత్రం, క్రియలు లేకుండా కేవలం నా నాలుగుతోనూ మాటలతో ప్రేమ చూపిద్దామనే ప్రయత్నాలు మాత్రం నువ్వు మానుకోపోతే మాత్రం దేవుని చేతిలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్త. నువ్వు క్రియలతో చూపించు ప్రేమ. చక్కగా క్రియారూపకంగా నువ్వు దేవుని ప్రేమను చూపించు. దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. నిజంగా దేవుడు నిన్ను ప్రేమిస్తాడు. అందుకే ఏమండి, కాబట్టి నిజంగా దేవుని సంబంధులు ఏమంటే ఆ కింద అంటాడు కదా, అలా చేస్తే కనుక మనం క్రియతోనూ సత్యముతో మనం కనుక దేవుణ్ణి ప్రేమిస్తే, ఆ కింద యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 18వ వచనం కింద చదివితే అంటున్నాడు కదా, నిజంగా మనం దేవుని సంబంధులం అవుతాం, దేవుని స్వభావం కలిగిన వారు అవుతాం, దేవుని పిల్లలు అనబడతాం. అంతే తప్ప నువ్వేదో మాటతో నాలుగుతో ప్రేమ చూపించేస్తే మాత్రం కుదరదు. అది ఆ నటన మానుకో. ఇప్పటికైనా బ్రతుకు మార్చుకో. నీ గురించే దేవుడు మరొక్కసారి ఈ సమయంలో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లాక్డౌన్ సమయంలోనైనా నీ బ్రతుకు మొత్తం మారాలి. నీలో ఉన్న దౌర్భాగ్యమైన లక్షణాలన్నీ నువ్వు వదిలిపెట్టేయాలి. ఏమంటే కనీసం నీ మురికంతా నువ్వు కడుక్కోవాలి. కనీసం దేవుని సన్నిధి, దేవుని ద్వారాలు, మందిర ద్వారాలు తెరవగానే దేవుని సన్నిధిలో నువ్వు ఒక మంచి తీర్మానంలోనికి వచ్చేయాలి. కాబట్టి ఇంకా ఏదో నటన సాగిద్దాం, ఈ లాక్డౌన్ టైంలో నటిద్దాం, భక్తిగా ఉన్నట్టు నటిద్దాం, భయపడుతున్నట్టుగా నటిద్దాం. నువ్వు ఎవరి దగ్గర నటించక్కల్లా. దేవుడు నీ నటనంతా చూస్తున్నాడు, నీ బ్రతుకంతా చూస్తున్నాడు. నిజంగా నువ్వు మార్పు చెందుతున్నావో లేదో దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. కాబట్టి దేవుని సన్నిధిలో ఏమండి దేవుణ్ణి ప్రేమించేవారు. ఏమండి యోహాను సువార్త, అక్కడే యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 21వ వచనంలో ఏమంటాడంటే, దేవుణ్ణి ప్రేమించేవారు తన సహోదరుని కూడా ప్రేమించాలనే ఆజ్ఞ మనం పొందామట. దేవుణ్ణి ప్రేమించేవారు ఎలా ఉంటారో తెలుసా? తన సహోదరులు కూడా ప్రేమించేటువంటి ఆజ్ఞ కలిగి ఉన్నారట. కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము అని మనం ఏదో చెప్పినంత మాత్రాన్ని దేవుడు నమ్మేసి మోసపోతాడు అని అనుకోవద్దు. నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తే నీవు నీ సహోదరులను ప్రేమించిన వాడు అవుతావు. నువ్వు సహోదరులను నిజంగా ప్రేమిస్తే, నీ తోటివారిని నువ్వు ప్రేమిస్తే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు అనడానికి రుజువు అనమాట. అర్థమవుతుందా? నువ్వు స్వార్థపూరితంగా ఉంటున్నావో, కేవలం నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావో, ఇతరులను నువ్వు నిజంగా ప్రేమించి ఇతరుల కోసం ఆలోచన చేస్తున్నావో లేదో, ఇతరుల కోసం ఏదైనా సహాయం చేయాలని ఆలోచన కలిగి ఉంటున్నావో లేదో, ఇతరులకు ఏదైనా చెప్పి ఏదో ఒక విధంగా వాళ్ళని నాశనం నుండి తప్పించాలని అనుకుంటున్నావో లేదో నీకు తెలియాలి. కేవలం నీ స్వార్థం చూసుకుని నీకు నీవు పోగు చేసుకుని నీకు నీవు తింటున్నావంటే మాత్రం అది చాలా దౌర్భాగ్యమైన జీవితం. కాబట్టి నువ్వు సహోదరులను ప్రేమిస్తే, నీ తోటివారిని ప్రేమిస్తే నువ్వు ఇతరులను ప్రేమించినట్లు, దేవుని ప్రేమించినట్లు లెక్క. కాబట్టి జాగ్రత్త. దేవుణ్ణి ప్రేమించడానికి ఇప్పటికైనా, ఈ రోజుల్లోనైనా, ఈ సమయంలోనైనా నిజంగా ఏమండి, రాజకీయ నాయకులు ఏంటి, లేకపోతే ఇతరులు ఏంటి, బయట చాలామంది నటిస్తూ ఉన్నారు కదండి. వాళ్ళ ఓట్ల కోసం, లేకపోతే వాళ్ళ పేర్ల కోసం. కొంతమంది అయితే నిజంగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నిజంగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అందులో నటించే వాళ్ళు ఉన్నారు, నిజంగా చేస్తున్న వాళ్ళు ఉన్నారు. కానీ క్రైస్తవ జీవితంలో మాత్రం నటనకు తావులేదు. జాగ్రత్త. నటించడానికి, వేషధారానికి తావులేదు. ఖచ్చితంగా నువ్వు చెయ్యాలి, చేసి తీరాలి. అప్పుడే నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క. అంతే తప్ప దేవుని నమ్ముకున్నాను నువ్వు డబ్బు వేసుకుంటే మాత్రం నువ్వు దేవుని నమ్ముకున్న వ్యక్తివి మాత్రం కాదు, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తివి మాత్రం కాదు. కాబట్టి పేతురు గారిని దేవుడు సూటిగా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఏమండి, రెండోసారి ఏం అడుగుతున్నాడంటే, కాబట్టి రెండోసారి కూడా అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? నన్ను నువ్వు ప్రేమిస్తున్నావా యోహాను కుమారుడైన సీమోను? 16వ వచనంలో మరలా ఆయన యోహాను కుమారుడైన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా అని రెండోసారి ఆయన్ని అతన్ని అడుగగా, అతడు అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాను. ఏమండి, నేను నిన్ను ప్రేమించుచున్నానని చెప్పాను. ప్రేమించని ఆయన నా గొర్రెలను కాయుమని చెప్పాను. ఏమని వింటున్నారా? అండ్ రెండోసారి అడిగాడు. రెండోసారి ఎందుకు అడిగాడు? ఏమండి, బాగానండి. రెండోసారి అడిగి ఏమో ఒకవేళ నిజంగా రెండోసారి కూడా దేవుడు చెప్పిందే చెప్తాడు. రెండోసారి కూడా చెప్తాడు,
నాయండి మనం పరిశీలించుకోవాలి. ఎన్నిసార్లు చెప్తున్నా దేవుడు పరిశీలించుకో. ఎక్కడో ఏదో దాస్తున్నావు, ఎక్కడో ఏదో ఉంది లోపం, ఎక్కడో ఏదో మర్చిపోయావు, కాబట్టి గుర్తు తెచ్చుకో అని దేవుడు ఎన్నిసార్లైనా అవసరమైతే చెప్తాడు. నువ్వు మారాలి, నువ్వు ఖచ్చితంగా మార్పు చెందాలనేదే దేవుని యొక్క ఉద్దేశం. కాబట్టి నీకేదో ప్రమాదం పొంచి ఉంది, నువ్వేదో మొత్తానికి నిన్ను నాశనం వెంబడిస్తుంది, నీకేదో నష్టం కలగబోతోంది, కాబట్టి ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకోవడానికి ఎన్నిసార్లైనా దేవుడు చెప్తాడు నీకు, ఎన్నిసార్లు చెప్తాడు. కాబట్టి ప్రేమిస్తున్నామని అడిగితే ఏమండి రెండోసారి కూడా ఎందుకు అడుగుంటాడు? మనం జస్ట్ ఊహిద్దాం, ఏం తప్పేం కాదు ఏమండి. అవును ఏమండి, మొదటిసారి తన చుట్టూ ఉన్న శిష్యులందరికంటే ప్రభువుని ఎక్కువగా ప్రేమిస్తున్నాడా లేదా అనే ప్రశ్నకు అడిగాడు, అనే దాని గురించి అడిగాడు. రెండోది ఎందుకు అడుగుంటాడు? తన వృత్తి కంటే. ఎందుకంటే ఏం చేశాడు తెలుసా? పేతురు గారు ఏం చేశాడు? పేతురుగా ప్రభువు ఆరోహణమైన తర్వాత 2 సార్లు కనిపించాడు. ఇక మళ్ళీ ఇంకా ఆయన వెళ్ళిపోయాడేమోలే, ఆయన పట్టించుకోడేమోలే అని చెప్పి మళ్ళీ ఏం చేస్తున్నాడు? ఆయన తన వృత్తి వైపునకు మళ్ళించబడుతున్నాడు. తను మళ్ళీ చేపలు పట్టడానికి వెళ్ళాడు కదండి. కాబట్టి ఒకవేళ వృత్తిని ప్రేమిస్తున్నాడా, ప్రభువుని ప్రేమిస్తున్నాడా? జాగ్రత్త ఏమండి, నిజంగా వృత్తిని ప్రేమిస్తున్నాడా, ప్రభువుని ప్రేమిస్తున్నాడా? నిజంగా చాలాసార్లు కదండి దేవుడు ఎంతో మంచి వృత్తి ఇస్తే ఏమండి మనం ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన వృత్తే మనకు అడ్డు కదా. మనం ఆయన్ని ప్రేమించడానికి ఆ దేవుడు మనకి ఇచ్చిన పనే మనకు అడ్డు కదా. ఏదైనా ఒక వస్తువు ఇస్తే దేవుడు ఆ వస్తువే దేవుని దగ్గరికి వెళ్ళడానికి అడ్డు కదా, దేవుణ్ణి ప్రేమించడానికి అడ్డు. ఆ వస్తువును ప్రేమిస్తాం కానీ దేవుణ్ణి ప్రేమించాం, ఆ వృత్తిని ప్రేమిస్తాం కానీ దేవుణ్ణి ప్రేమించాం. దేవుడు ఏదైనా కొన్ని పనులు ఇస్తే ఆ పనుల మీద ఎక్కువ ప్రేమ ఉంది కానీ దేవుని మీద ఎక్కువ ప్రేమ ఉండదు. కాబట్టి చాలా వింటున్నారా, తన కుటుంబం కంటే ఎక్కువగా, లోకం కంటే ఎక్కువగా, లోకాన్ని కంటే ఎక్కువగా, వృత్తి కంటే ఎక్కువగా, తన కుటుంబం కంటే ఎక్కువగా ప్రభువును ప్రేమిస్తున్నాడా అనే ప్రశ్న వేశాడు. నిజమే, నేను ఆలోచన చేసుకోవాలి. అంటే నీ వృత్తి కంటే, నీ పనుల కంటే, లేకపోతే లోకంలో ఉన్నటువంటి వాటి కంటే, ఉన్న వాటిని కంటే ఎక్కువగా నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేయి. మొన్న కూడా నేను చెప్పాను, లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించద్దు కదా. లోకము దాని ఆశలు ఏమైపోతాయి? గతించిపోతాయి. కాబట్టి నీకు వృత్తి ఇచ్చింది ఎవరు? దేవుడు. నీకు ఒకవేళ కారు ఇచ్చినా, దేవుడు నీకు ఆటో ఇచ్చినా, దేవుడు నీకు పండ్ల వ్యాపారం చేసుకుని ఆ యొక్క వృత్తి, ఆ వ్యాపారం ఇచ్చిన, హోటల్ ఇచ్చినా, లేకపోతే ఇంకొక ఏదో ఒక వ్యాపారం ఇచ్చినా, ఏదో ఒక ఉద్యోగం ఇచ్చినా, ఎవరిచ్చారది? దేవుడే ఇచ్చాడు, గుర్తుపెట్టుకో. అలాంటిది దేవుని దగ్గరికి రావడానికి ఎన్ని అగనామాలు పెట్టావు నువ్వు, ఎన్ని సాకులు చెప్పావు, ఎన్ని సాకులు చెప్తూ ఉంటావు నువ్వు కదా. ఎన్నిసార్లు నువ్వు తప్పించుకున్నావు దేవుని దగ్గరికి రాకుండా, ఎంత బొంకావు నువ్వు దేవుని దగ్గరికి రాకుండా, ఎన్ని డ్రామాలు ఆడతావు దేవుని దగ్గరికి రాకుండా. నీకు దేవుడిచ్చినవే నీకు అడ్డు కదా, దేవుడు నీకు ఇచ్చినవే దేవుని దగ్గరికి రావడానికి అడ్డు కదా. నిజంగా ఒక్కసారి ఆలోచించే. పేతురు గారిని 2వ సారి కూడా అడుగుతున్నాడు, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? నువ్వు నీ వృత్తి కంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? లేదా నేను నీకు ఇచ్చిన వస్తువుల కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? దేవుడు నిన్ను అడుగుతున్నాడు ఈరోజు. లేదా నేను నీకు ఇచ్చిన కుటుంబం కంటే ఎక్కువగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిజమే కదా. అబ్రహాముని దేవుడు అడిగాడు, ఏమండి, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఇస్సాకును నీవు నాకు బలిగా ఇవ్వి, నీ కుమారుడు నీవు ప్రేమించుచున్న ఇస్సాకును నువ్వు నాకు బలిగా ఇవ్వి అని చెప్పాడు. నిజంగా అబ్రహాము గారిని దేవుడు ప్రశ్న అడిగానే అబ్రహాము ఏమండి నిజంగానే అబ్రహాము తన కుమారుణ్ణి ప్రేమించిన దానికంటే ప్రభువుని ఎక్కువ ప్రేమించాడు. ఎందుకో తెలుసా? జాగ్రత్త, ఈ మాట విను. ఆ కుమారుడిచ్చింది ఎవరో తెలుసా? దేవుడే. కాబట్టి అబ్రహాముకి దేవుడిచ్చాడు. మరి నీకెవరిచ్చారు? నీకెక్కడ నుంచి పైనుంచి అన్న దిగొచ్చింది అనుకుంటున్నావా? ఏమండి, అబ్రహాముకైతే దేవుడిచ్చాడు కాబట్టి దేవునికి ఇచ్చేసాడండి వాళ్ళ అబ్బాయిని. మరి నాకు మాత్రం పైనుంచి దిగొచ్చింది అనుకుంటున్నావా? జాగ్రత్త. ఏమండి, ఎవరికి ఏది ఇచ్చినా దేవుడిచ్చిందే, గుర్తుపెట్టుకో. నీకు నీ బిడ్డనిచ్చినా దేవుడు నీకు దేవుడిచ్చిందే, వ్యాపారం ఇచ్చినా దేవుడిచ్చిందే, నీ పొట్ట గడుస్తుందంటే దేవుడిచ్చిందే, నీకు ఆరోగ్యం ఉందంటే దేవుడిచ్చిందే, నీకు బలం ఉందంటే దేవుడిచ్చిందే. మర్చిపోయి సిగ్గుమాలను బ్రతుకుతున్నావు చాలాసార్లు, బ్రతికేవు కూడా ఇంతవరకు కూడా. కాబట్టి జాగ్రత్త. ఎన్నిసార్లు దేవుని సన్నిధికి అగనామం పెట్టావు, ఎన్నిసార్లు దేవుని ప్రేమిస్తున్నట్టుగా నటించావు. కాబట్టి నటన మానుకో. ఇప్పటికైనా నీ వృత్తి కంటే, నీ పనుల కంటే, నీ కుటుంబం కంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించడానికి ప్రయత్నం చేయి. దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ సమయంలోనైనా నీ బుద్ధి మారుతుందేమో, ఈ లాక్డౌన్ సమయంలోనైనా నువ్వు మార్చుకుంటావేమో, నీలో మార్పు కలుగుతుందేమో అని దేవుడు ఆశపడి దేవుడి మాటలు
చెప్తున్నాడు. కాబట్టి జాగ్రత్త. దేవుని సన్నిధిలో నిజంగా నువ్వు దేవుని ప్రేమిస్తే నీ వృత్తి కంటే నీ వృత్తిని ప్రక్కన పెట్టి దేవుని దగ్గరికి వస్తావు. నీ కుటుంబాన్ని అవసరమైతే పక్కన పెట్టి నువ్వు దేవుని దగ్గరికి వస్తావు. నీ పనులు పక్కన పెట్టి దేవుని దగ్గరికి వస్తావు. నీ ఉద్యోగాన్ని పక్కన పెట్టి దేవుని దగ్గరికి వస్తావు. దేవుని దగ్గరికి రావడానికి, దేవుని ప్రేమించడానికి ఇవన్నీ నీకు ఆటంకమా? ఏమంటే అన్నీ దేవుడే ఇచ్చాడని చెప్తావా? ఎంత సిగ్గుమాల సాక్ష్యం అది. దేవుడు అన్నీ వరుస పెట్టి కనుక దేవుడిని నిన్ను అడిగాడంటే, దేవుడు నిలదీశాడంటే నిజంగా ఒక్కొక్క తోలు బయటకు వచ్చేస్తుంది. జాగ్రత్త. తోలు తీసేస్తాడు. జాగ్రత్త. దేవుడు అడగట్లేదు అనుకుంటున్నాము. నువ్వు వేసిన వేషాలు, నేను మాట్లాడిన మాటలు, నువ్వు మాట్లాడిన మాటలు, నువ్వు నటించిన నటన, నేను నటించిన నటన దేవుడు దేవుడు చూడలేదు అనుకుంటున్నామేమో. జాగ్రత్త. దేవుని దగ్గర వద్దు. ఇప్పటికైనా దేవునికి భయపడు. ఇప్పటికైనా దేవునికి విధేయత చూపించు. నిన్ను దేవుడు ఎంత బతిమాలుతున్నాడో ఇప్పటికైనా నీ బుద్ధిని, నీ బ్రతుకును మార్చుకో. ఒక మంచి తీర్మానం చేసుకో. మూడోసారి ఏమంటే చివరిగా ఇంకొక మాట చెప్పేసి ముగించేస్తాను. అయిపోయింది, క్లోజ్ చేసేద్దాం. చివరిగా ఏమంటే మూడోసారి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని పేతురుని అడిగాడు. పేతురుని అడిగితే పేతురుకి చాలా బాధ కలిగింది. చెప్పిందే చెప్తే, అడిగిందే అడిగితే చాలామందికి చాలా బాధ కలిగిపోద్ది. అసలు అబ్బా ఇదే చెప్తున్నాడు. ఎందుకు చెప్తాడండి దేవుడు? ఎందుకు అడుగుతున్నాడండి పేతురుని మూడోసారి కూడా? ఏమండి నిజంగా. కాబట్టి దేవుని సన్నిధిలో జాగ్రత్త. 3 సార్లు ఒకే సందర్భంలో అడిగాడు. అప్పుడు పేతురు గారు చాలా బాధపడ్డాడు. చాలా బాధ కలుగుద్ది మనకు చాలాసార్లు. ఏమంటే మన బ్రతుకు మనకు చెప్తే చాలా బాధ. మన బుద్ధి బయట పెడితే మనకు చాలా బాధ. మన తప్పులు ఎవరైనా ఇతరులు చెప్తే కానీ, ఎవరైనా చెప్తే, దైవజనుడు నీ తప్పు నీకు చెప్తే చాలా బాధ. అదే నీ తప్పులు కప్పుపుచ్చి, అబ్బా నీ అంతటోడు ఎవరు లేరు, నీ అంతటది ఎవరు లేరు అని నిన్ను పొగిడితే, మా దైవజనుడు చాలా గొప్పవాడు, చాలా మంచివాడు, అబ్బో మా అంత దైవజనుడు ఎవ్వరూ లేరండి అని చెప్తావు. కానీ నీ బ్రతుకు మార్చుకోమని కనుక దైవజనుడు నిజంగా చెప్తే మాత్రం నీకు చాలా బాధ కలుగుద్ది. కాబట్టి పేతురు ప్రభు మూడోసారి అడిగినప్పుడు చాలా బాధ కలిగింది. అతనికి చాలా బాధ కలిగింది. నిజంగా బాధపడతాడని కూడా తెలుసు ప్రభుకి. నువ్వు బాధపడతావని కూడా తెలుసు చాలాసార్లు దైవజనుడికి. అయినా సరే దైవజనుడికి చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి చెప్తాడు. ఇంకొకడు ఎవడో చెప్పడు. ఏమంటే పగవాడు లెక్కలేనని ముద్దులు పెడతాడు. జాగ్రత్త. పగవాడి చేతిలో మోసపోక, నిజంగా నిన్ను ప్రేమించేవాడు నిన్ను ప్రేమించి గద్దిస్తాడు. వింటున్నావా? దేవుడు ప్రేమించు వానిని గద్దించును. దేవుడు ఎవరినైతే ప్రేమిస్తాడో, దైవజనుడు కూడా ఎవరినైతే ప్రేమిస్తాడో వాళ్ళని గద్దిస్తాడు. గద్దించిన వాడు నిజంగా ఎంత భయంకరమో తెలుసా? నిజంగా గద్దించిన వాడట గద్దించని కుమారుడిని అట గద్దించకపోతే తండ్రి కొన్ని రోజులకి విరోధి అయిపోతాడట. వింటున్నారా? గద్దించి శిక్షిస్తే నిజంగా వాళ్ళు ఎప్పటికైనా ఏదో ఒక రోజు వారు తప్పు తెలుసుకుని బాగుపడతారు. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుని సన్నిధిలో బాగా వింటున్నారా? దేవుడు గద్దించు నరుడు ధన్యుడు, దేవుడు శిక్షించు నరుడు లేదా దేవుడు గద్దించు నరుడు ధన్యుడు అని యోబు గ్రంథం 5వ అధ్యాయంలో ఉంది. కాబట్టి దేవుడు గద్దించి దైవజనుడి ద్వారా నీకు చెప్తూ ఉంటాడు. నువ్వు కనుక అసహించుకున్నావు అనుకో, అందుకే అన్న దిద్దుబాటు నీకు అసహ్యం కదా. చాలాసార్లు దిద్దుబాటు అంటే నీకు అసహ్యం, గద్దింపు అంటే నీకు అసహ్యం. ఎంతసేపు ఆశీర్వాదాలు వచ్చి మీద అడిపోవాలి, కమ్మేయాలి మేఘంలాగా, కురిసేలు వర్షంలాగా. అప్పుడు అబ్బా మా దైవజనుడు లాంటి దైవజనుడు ఎక్కడా లేడని చాటిస్తావు. కానీ కాదు. నిజమైన దైవజనుడు నీ బ్రతుకును బాగు చేసి, నిన్ను చక్కగా నీ ఆత్మీయ జీవితాన్ని సరిచేసి నిన్ను దేవుని రాజ్యం కొరకు సిద్ధపరుస్తాడు. అంతేగాని నిజంగా నా విశ్వాసాలు ఎలా ఉంటే అలా ఆదివారం చర్చికి వస్తే చాలు, కనబడితే చాలు, కానుకలు పడితే చాలు, జనం నాకు కనబడితే చాలు, మాకు జనం ఆంతే చాలు అనుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పలేరు. కాబట్టి జాగ్రత్త. నీ గురించి నిన్ను పట్టించుకునేవాడు నిజంగా దైవజనుడు. నీ గురించి తెలిసినవాడు నిజంగా దైవజనుడు. కాపరి గొర్రెల ప్రతి నడత కనిపెడతాడట. తెలుసా నీకు ఆ విషయం? వాక్యంలో ఉంది. కాపరి ఈరోజు కొంతమంది విశ్వాసులకి ఆ దైవజనుడికి విశ్వాసులు ఎలా ఉన్నారో కూడా తెలియదు. అండ్ ఆ విశ్వాసులకు ఒక్కసారి ఫోన్ చేసిన బాబుతో కూడా తెలియదట. చాలామంది చెప్తున్నారు ఫోన్ చేసిన బాబుతో కూడా తెలియదట. అంటే వాళ్ళ విశ్వాసులు ఎక్కడున్నారో తెలియదు, ఎలా ఉన్నారో తెలియని దౌర్భాగ్యమైన స్థితిలో ఈరోజు చాలామంది బాధపడతా ఉన్నారు. నిజంగా నీ గురించి నిజంగా కాపరి అనేవాడు తన గొర్రెల నడతలు కనిపెడతాడట. తన గొర్రెలు ఎలా ఉంటున్నాయనేటువంటిది పరిశీలిస్తాడట. గొర్రెలను చక్కటి క్షేమకరమైన స్థలాలకు నడిపిస్తాడట. వింటున్నారా? గొర్రెలను కాస్తూ ఉంటాడట. వింటున్నారా? జాగ్రత్త దేవుని సన్నిధిలో. కాబట్టి దేవుడు ఇప్పటికైనా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా అనే ప్రశ్న దిద్దుబాటు కలిగేటువంటి ఆలోచన నువ్వు కలిగి ఉండాలి.
కాబట్టి దేవుడు నిన్ను గద్దించి ప్రేమించి మాటలు చెప్తున్నాడు. ఏమంటే చివరిగా ఏమంటే మూడోసారి అయినప్పుడు పేతురు గారికి చాలా బాధ కలిగింది. బాధ కలిగితే ఏమంటే నీవు సమస్తమును ఎరిగిన వాడువు. పేతురు గారు ఏం జవాబు చెప్పాడు తెలుసా? అందుకు మీరు చదవండి 21:17 నీవు సమస్తమును ఎరిగిన వాడవని నీవు సమస్తమును ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమిస్తున్నానని నువ్వు చూచుచున్నావని అని చూడండి. చదువుతున్నాను ఈ మాట కూడా నేను చదువుతున్నాను, వినండి దయచేసి. 17 ప్రేమించుచున్నావా అని అతన్ని అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభువా నీవు ఎరుగుదువని, నీవు సమస్తమును ఎరిగినవాడు కదా. నిజంగా ఓ మాట చెప్పనా, పేతురు గారు నిజంగా ప్రభువుని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా పేతురు గారు ప్రభువుని ప్రేమిస్తున్నాడు. ఆ విషయం ప్రభువుకి తెలిసి కూడా కొన్నిసార్లు అడుగుతాడు, కొన్నిసార్లు కూడా ఏమండి. కాబట్టి నువ్వు ఎరిగిన వాడవు అని, ఎరిగినవాడు నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదు అని ఆయనతో చెప్పాను. అందుకు యేసు నా గొర్రెలను మేపము. వింటున్నారా? నేను ప్రేమిస్తున్నానని నీవు ఎరుగుదు అని ఆయనతో చెప్పాడట. నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుసు ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగినవాడు. హల్లెలూయా. కాబట్టి నీవు ప్రేమిస్తున్నావో లేదో దేవునికి తెలుసు. జాగ్రత్త. నేను ప్రభువును ప్రేమిస్తున్నానో లేదో దేవునికి తెలుసు. సంఘం కోసం నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానో లేదో దేవునికి తెలుసు. దేశం కోసం నమ్మకంగా ప్రార్థన చేస్తున్నానో లేదో దేవునికి తెలుసు. మీ గురించి సరైన ఆలోచన కలిగి ఉన్నానో లేదో దేవునికి తెలుసు. మీ విషయమే దేవుని సన్నిలో దేవునికి మీ విషయం దేవునికి అప్పగిస్తున్నానో లేదో దేవునికి తెలుసు. నీవు ఇంటి దగ్గర ఉండి ఏం చేస్తున్నావో దేవునికి తెలుసు. జాగ్రత్త. నీవు సమస్తమును ఎరిగినవాడు. నేను ప్రేమిస్తున్నానని నీకు తెలుసు ప్రభువా అని అంటున్నాడు. ఎస్, ప్రభువుకు తెలుసు. అందుకే పేతురు గారికి ప్రభు చెప్పాడు తెలుసా? నా గొర్రెలను మేపము, నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. ఎంత గొప్ప బాధ్యతాయుతమైన పని చెప్పాడు చూడండి. కాబట్టి దేవుని సన్నిధిలో దేవుడు నిజంగా ఎందుకు ఆ మాట చెప్పాడు సార్? నిజంగా పేతురు గారు ప్రభువును ప్రేమిస్తున్నాను అనడానికి అనేది రుజువు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం ఇచ్చాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ప్రభువును ప్రేమిస్తున్నాను అని చెప్పాడు కదా, నువ్వు రుజువు చేసుకోవడానికి నీకు ఒక అవకాశం ఇస్తున్నాను. ఏంటో తెలుసు? నా గొర్రెలను మేపు, నా గొర్రెలను కాయము. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా దేవుడు నీకు అవకాశం ఇచ్చాడు. ఎంతోమంది హాస్పిటల్స్లో పడిపోయి ఉన్నారు, ఎంతోమంది నరక యాతన అనుభవిస్తున్నారు, ఎంతోమంది తిండి లేక తిప్పలు లేక భయంకరమైన బాధ అనుభవిస్తున్నారు. చెట్టుకొకరు పుట్టకొకరు అయిపోయారు. నిజంగా చచ్చిపోతే చూడడానికి కూడా వెళ్ళడానికి అవకాశం లేని దుస్థితిలో ఏడుస్తున్నారు. దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. దేవుడు నాకు ఒక అవకాశం ఇచ్చాడు. నువ్వు ఆయన్ని ప్రేమించాలి. జాగ్రత్త. నేను ఆయన్ని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఇప్పటికీ కూడా నువ్వు నటిస్తానంటే మాత్రం అది దేవునికి అసహ్యం అనిపిస్తుంది. జాగ్రత్త. నీకు ఒక అవకాశం ఇచ్చాడు. పేతురు గారికి అవకాశం ఇచ్చాడు. నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపము. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అనడానికి రుజువు చేసుకునే ఒక అవకాశం ఇచ్చాడు. ఏమండి? కాబట్టి ఆయన మాటకు లోబడమని ఒక అవకాశం ఇచ్చాడు. అంతేకాదు ఏమండి, తన ప్రేమను దేవుని పట్ల రుజువు చేసుకోమని అవకాశం ఇచ్చాడు. అంతేకాదు అవసరమైతే ప్రాణం పెట్టే అవకాశం దేవుడు కూడా ఇచ్చాడు. గొర్రెల కోసం ఏమండి కాపరి ఏం చేస్తారని అవసరమైతే ప్రాణం పెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెల కోసం తన ప్రాణాన్ని అవసరమైతే మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును కదా. ఎంత అద్భుతమైన కాపరి మన కాపరి. కాబట్టి అలాంటి అవకాశం పేతురు గారు కూడా ఇచ్చాడు. కాబట్టి దేవుడు నీకు నాకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. ఏమన్నా వింటున్నారా? కాబట్టి మనం ప్రభువును ప్రేమిద్దాం. చక్కగా ఆయన కొరకు ఏదో ఒకటి చేద్దాం. ఆయన పట్ల మనకు ప్రేమ ఉన్నదని రుజువు చేసుకుందాం. అంతే తప్ప నటనకు వేషానికి ఇక స్వస్తి చెప్దాం. ఏమండి? ఆ నాలుగుతోనూ మాటలతో పబ్బం గడిపే బ్రతుకుకి సెలవు పెడదాం. వద్దు, అలాంటి బ్రతుకు మాకొద్దు, భక్తిహీనత మాకొద్దు. ప్రభువుని నిజంగా మేము ప్రేమిస్తాం. ఈ లాక్డౌన్ సమయంలో మాకు చాలా బుద్ధి చెప్తున్నాడు దేవుడు. ఎన్నో విధాలుగా మేము చూస్తూ ఉన్నాం బయట. నిజంగా అలాంటి దుస్థితికి దేవుడు మమ్మల్ని అప్పగిస్తే మా పరిస్థితి ఎంత భయంకరంగా ఉండునో, నీ కుటుంబం నా కుటుంబ పరిస్థితి ఎంత భయంకరంగా ఉండునో ఒకసారి ఆలోచించే. కాబట్టి అలాంటి పరిస్థితికి అప్పగించకుండా దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన్ని ప్రేమించే అవకాశం ఇచ్చాడు. ఆయన ప్రేమను ఇతరులకు చూపించే అవకాశం దేవుడు నీకు ఇచ్చాడు. ఇతరుల కోసం ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడు. ఇతరుల కొరకు భారం కలిగి ఉండే అవకాశం ఇచ్చాడు. దేశం కోసం, రాష్ట్రం కోసం, నాయకుల కోసం, సంఘం కోసం ప్రార్థన చేసే దేవుడు నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఇప్పటికైనా నీ బ్రతుకు మార్చుకొని భక్తిహీనతను విడిచి ప్రభు సన్నిధిలో ప్రభువును ప్రేమించే ఆ మంచి స్వభావంతో నీవు నేను నింపబడి చక్కగా ఆయన మహిమార్థం జీవించుదుముగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన తండ్రి, మోకరిద్దాం. కృప కలిగిన తండ్రి, దయగలిగిన ప్రభువా నీకు స్తోత్రాలు.
అద్భుతమైన నీ కృపతో ఇంతవరకు మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. దేవా, నీకు వందనాలు. నిజంగా మాకు ఒక మంచి అవకాశం ఈ లాక్డౌన్ ద్వారా మాకు ఇచ్చారు. నిన్ను ప్రేమించాలన్నదే నీ ఉద్దేశం నాయన. ప్రభా, మేము నిన్ను ప్రేమించకుండా ఇంతకాలం నటించామేమో తండ్రి, ఇంతకాలం వేషధారణతో బ్రతికేమేమో నాయన, ఇంతకాలం నిన్ను మోసం చేసేమేమో నాయన. అయ్యా, ఇతరులను కూడా మోసం చేసావు నాయన. నిన్ను ప్రేమిస్తున్నట్టు, నీ బిడ్డలుగా ఉంటున్నట్టు, ప్రభా నీకు ఇస్తున్నట్టు, లేకపోతే నీకు ఏదేదో చేస్తున్నట్టు నటించామేమో నాయన. ఇక నటనకు, ఆ వేషధారణకి నాయన ఇక స్వస్తి చెప్పి ప్రభా నీకు వందనాలు. నిన్ను నిజంగా ప్రేమించే ఆ మనస్సుతో మమ్మల్ని నింపండి తండ్రి. మమ్మల్ని దర్శించండి నాయన. యథార్థమైన హృదయంతో, విరిగి నలిగిన హృదయంతో ప్రభా నీకు స్తోత్ర. నీవు ఆశిస్తున్నట్లుగా మేము నిన్ను నిజంగా ప్రేమిస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఇతరుల కోసం నాయన అయ్యా ప్రార్థన చేస్తూ, ఇతరులకు ఏదో ఒక సహాయం మాకున్న దాంట్లో నమ్మకంగా చేస్తూ తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ కొరకు జీవించే ధన్యత మాకు దయచేయండి. నీ కొరకు నిలబడే ఆ తీర్మానం మాకు దయచేయండి. స్తోత్ర. ఎన్నిసార్లు నువ్వు మమ్మల్ని గద్దించావు నాయన. అయినా సరే మేము లెక్క చేయకుండా మా ఇష్టం వచ్చినట్లుగా మేము బ్రతికాం తండ్రి. అయినా ఎందుకో మా పట్ల ఎంత ప్రేమ ఇంకా మా పట్ల నువ్వు కనుపరుస్తున్నావంటే ఇప్పుడు కూడా మేము దుర్వినియోగం చేసుకోకూడదు. ఈ సమయంలో కూడా మేము నటించకూడదు. ఈ సమయంలో కూడా వేషధారణ వేయకూడదు ప్రభు. ఇప్పటికైనా నిన్ను ప్రేమించే మంచి మనస్సాక్షితో సంఘ బిడ్డలందరినీ, నా కుటుంబాన్ని, నన్ను, సార్వత్రిక సంఘాన్ని అందరినీ కూడా, నవాపేట సంఘ బిడ్డలను, ఇక్కడున్న సంఘ బిడ్డలందరినీ మీరు నింపండి తండ్రి. నిన్ను ప్రేమిస్తూ నువ్వు అప్పగించిన బాధ్యతను నమ్మకంగా నెరవేరుస్తూ ప్రార్థనలో ఉండే గొప్ప ధన్యత మాకు దయచేయండి. ఇతరుల కోసం కన్నీడు విడిచే కృప మాకు దయచేయండి. మా సంఘ బిడ్డలందరి కోసం ప్రతిదినము అయ్యా నీ సన్నిధిలో బ్రతిమాలుకునే ధన్యత మాకు దయచేయండి. మాకున్న దాంట్లో ఇతరులకు సహాయం చేసే మంచి మనస్సాక్షి మాకు దయచేయండి. స్తోత్రాలు ప్రభా. నీ కృపతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు తండ్రి. చాలామంది, కొంతమంది రెడ్ జోన్లో ఉన్నారు ప్రభా. ఆ ఎటువంటి కీడు కూడా కలగకుండా నీ కాపుదల బిడ్డలకు దయచేయను ఆయన. అయ్యా స్తోత్రాలు తండ్రి. బిడ్డలు బయటకు వెళుతున్నప్పుడు, లోపలికి వస్తున్నప్పుడు ప్రతి కుటుంబానికి క్షేమం ఇవ్వండి ప్రభా. కుటుంబానికి ఒక్కరే వెళ్ళి అయ్యా నీ సన్నిధిలో వారి అవసరాల కోసం ఆ సరుకులు తెచ్చుకొని క్షేమంగా ఇంటికి చేరుకునే భాగ్యం దయచేయండి. స్తోత్రాలు ప్రభా. వృద్ధులను, పసిబిడ్డలను, అయ్యా బాల్యదినములో ఉన్న బిడ్డలను, యవనస్తులను తండ్రి, నడిప్రాయంలో ఉన్న వారిని నీ చేతిలో పెడుతున్నా. అనారోగ్య పరిస్థితుల్లో ఎవరైనా, మామూలు బలహీనతలు ఏదైనా ఎవరికైనా కలిగితే నీ రక్తముతో కడిగి వేసి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రం. నిజంగా ఏ జ్వరం వచ్చినా, వాస్తవంగా కరోనాకు సంబంధించింది కాకుండా ఏదొచ్చినా అయ్యా చూపించుకోవడానికి కూడా హాస్పిటల్కి వెళ్ళే దిక్కు లేదు నాయన. అయ్యా నీవే మా దిక్కు నాయన. మీరే మా వైద్యుడు నాయన. మీరే మా మంచి కాపరివు నాయన. మీరే అయ్యా ఈ లాక్డౌన్ సందర్భాలన్నింటిలో కూడా సంఘ బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి బాబు. ఎటువంటి బలహీనతలు కానీ, ఎటువంటి రోగాలు కానీ, ఎటువంటి కీడు కానీ బిడ్డలకు కలగకుండా నీ కాపుదల నిశ్చయంగా సంఘ బిడ్డలందరిపై ఉంచుతండ్రి. నీ రెక్కలతో కప్పండి ప్రభు. నీకు స్తోత్రం. నీ సన్నిధి యొక్క ముఖ కాంతిని బిడ్డల మీద ప్రకాశింపచేయండి. స్తోత్రాలు తండ్రి. ఎవ్వరు అనాలోచనగా, అజ్ఞానంగా, అవివేకంగా ప్రవర్తించకుండా అయ్యా స్తోత్రాలు తండ్రి. బయటకు వెళ్ళినప్పుడు దూరం అయ్యా పాటించి ప్రభు, ప్రభుత్వ నిబంధనలు పాటించి, అలాగే నాయన మా క్షేమం కోసం మేము దూరం పాటించి ప్రభు జాగ్రత్తగా నీ ఇళ్లకు చేరుకునే భాగ్యం బిడ్డలకు దయచేయండి. స్తోత్రాలు ప్రభు. నీ కృపతో బలపరచండి. అన్ని విషయాల్లో సంఘ బిడ్డల పక్షంగా మేలైన కార్యాలు జరిగించండి. ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతుంటే వారి పక్షంగా నీ సహాయము, నీ గుప్పులు విప్పి అద్భుతమైన సహాయం మీ నామంలో అనుగ్రహించండి. వారి అవసరాలన్నీ మీ నా మహిమలో తీర్చండి. ఎవ్వరికి ఏది కూడా లోటు లేకుండా వారి కొరతలన్నీ క్రీస్తు యేసు నీ మహిమలో తీర్చి వారి అవసరాలన్నిటిలో మీరు సహాయం చేయండి. స్తోత్రాలు ప్రభు. దయగలని హస్తాలకు తండ్రి సంఘ బిడ్డలందరినీ అప్పగిస్తున్నాను. గర్భఫలంతో ఉన్నటువంటి ప్రభు రాణిని, అలాగే సత్యాను ప్రభు, అలాగే నేనైనా మండపేటలో నాగమణిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎటువంటి కీడులు వారికి రాకుండా, బలహీనతలు అంటకుండా నీ కాపుదల వారికి దయచేసి సుఖ ప్రసూతులు వారికి దయచేయండి. తగిన సమయంలో వారి పక్షంగా మేలైన కార్యాలు జరిగించండి. నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా నవాపేట సంఘ బిడ్డలను ప్రభు, ఇక్కడున్న సంఘ బిడ్డలను అందరినీ నీకు అప్పగించుకుంటూ, సార్వత్రిక సంఘాన్ని నీకు అప్పగించుకుంటూ, సర్వశక్తి కలిగిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి స్తుతించి నీకు అప్పగించుకుంటూ, నీవు అప్పగించిన ప్రతి బాధ్యతను నమ్మకంగా నెరవేర్చే భాగ్యం మాకు దయచేయమని, ఇప్పటికైనా మంచి తీర్మానంతో, నమ్మకమైన దైవభక్తితో, నమ్మకంగా నడుచుకోవాలనే మంచి తీర్మానంతో, ఆలోచనతో, వేషధారణ నటన విడిచిపెట్టి క్రియతోనూ సత్యముతో ప్రేమించే మంచి మనస్సు మాకందరికీ దయచేయమని నాయన, నీ స్వభావంతో, నీ పోలికతో జీవించే ఆ మిగతా జీవిత దినములన్నిటా కూడా మీరు మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు పేరట ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. ప్రభు యేసుక్రీస్తు నామమునకు సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి తోడు సమృద్ధిగా ఆయన మహిమార్థం
స్థానిక ఇక్కడున్న సంఘ బిడ్డలందరికీ, అలాగనే నవాపేటలో ఉన్న సంఘ బిడ్డలందరికీ, సకల పరిశుద్ధులకును సదాకాలమును తోడై ఉండి సహాయం చేసి బలపరిచి నడిపించి ఆయన మహిమ కొరకు, ఆయన రాజ్యం కొరకు మనల్ని అందరినీ సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని సన్నిధిలో ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉంటూ, చక్కగా దేవునిని స్తుతిస్తూ, స్మరిస్తూ, ప్రార్థనలో ఉంటూ, ప్రభు కొరకు ఒక మంచి తీర్మానం చేస్తూ, ప్రభువుని ప్రేమించే మంచి మనసుతో ప్రభువునే నింపమని, ప్రభువుని మన హృదయాలు తెరవమని, అనుదినము కూడా దేవుని దగ్గర చక్కగా కనిపెడుతూ ప్రభు కొరకు నిలబడాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ప్రభు మీ అందరినీ దీవించి ఆయన మహిమ కొరకు బలపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.